నమస్కారం. ఈరోజు మనం ఢిల్లీ పోలీసుల ఒక సరికొత్త వ్యూహం గురించి మాట్లాడుకుందాం. అదే ఆపరేషన్ ఆఘాత్ 3.0. నేరాలు జరిగాక కాదు, జరగక ముందే ఆపడానికి వాళ్లు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఇది. ఇంతకీ ఏంటి ఈ ఆపరేషన్ ప్రత్యేకత? చూద్దాం రండి. పోలీస్ ఈ పదం వినగానే మనందరి మైండ్లో ఒక కామన్ విజువల్ వస్తుంది కదూ. ముఖ్యంగా సినిమాల్లో మనం పదే పదే చూసే ఆ దృశ్యం అదేంటంటే, అవును కదా, ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. ఒక దొంగతనం జరిగిపోయాకనో, ఓ పెద్ద గొడవ ముగిశాకనో అప్పుడు సైరన్ వేసుకుంటూ ఎంట్రీ ఇస్తారు పోలీసులు. ఇది మనకు చాలా అలవాటైపోయిన సీన్. మరి ఒక్కసారి ఆలోచించండి, పోలీసులు నేరం జరగకముందే వస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు సరిగ్గా అదే చేస్తున్నారు. ఆ పాత కథను మార్చేసి ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నారు. మరి ఉన్నట్టుండి ఈ కొత్త పద్ధతి ఎందుకు అవసరమైంది? దీనికి సమాధానం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంది. ఆ టైంలో ఎంజాయ్మెంట్ ఎంతుంటుందో, పోలీసులకు అంత పెద్ద ఛాలెంజ్ కూడా ఉంటుంది. అవును, కొత్త సంవత్సరం లాంటి పండగలప్పుడు జనాలు రోడ్ల మీదకొస్తారు. ఇదే అదునుగా మొబైల్ స్నాచింగ్లు, చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోతాయి. అక్రమ మద్యం, డ్రగ్స్ కారణంగా గొడవలు, ఇతర నేరాలు కూడా ఎక్కువే. ప్రతి ఏటా వచ్చే ఈ సమస్యకు ఢిల్లీ పోలీసులు కనిపెట్టిన పరిష్కారమే ఆపరేషన్ ఆఘాత్ 3.0. ఇది కేవలం ఓ ఆపరేషన్ పేరు కాదు, వాళ్ల ఆలోచన విధానంలో వస్తున్న ఓ పెద్ద మార్పుకు నిదర్శనం. ఈ ఆపరేషన్ వెనకున్న అసలు సూత్రం ఇదే: ప్రోయాక్టివ్ పోలీసింగ్. అంటే జరిగిపోయిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు, అసలు జరగకుండానే యాక్ట్ చేయడం. సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పెరగక ముందే కట్ చేయడమన్నమాట. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ ఉదాహరణ చూడండి. వర్షాకాలం వచ్చాక మునిగిపోయామని బాధపడటం కంటే, వర్షాలు రాకముందే డ్రైనేజీలు, కాలువలు శుభ్రం చేసుకోవటం తెలివైన పనికదా. ఇది అంతే, నేరాలు జరగకముందే నేరస్తులను పట్టుకోవడం. సరే, ప్లాన్ అయితే బావుంది, కానీ ఇది వర్కౌట్ అయిందా? ఆపరేషన్ మొదలైన ఫస్ట్ 24 అవర్స్లోనే వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. నమ్మగలరా? కేవలం 24 గంటల్లో దాదాపు 660 మంది పాత నేరస్తులను అరెస్ట్ చేసేశారు. అంటే జరగబోయే ఎన్నో నేరాలకు ముందే బ్రేక్ వేశారన్నమాట. అంతేకాదు, పార్టీల కోసం అక్రమంగా తరలిస్తున్న దాదాపు 12,000 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల జరగాల్సిన ఎన్నో గొడవలు ఆగిపోయాయి. ఇది చాలా మందికి సంతోషం కలిగించే విషయం. దొంగతనానికి గురైన 310కి పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగించారు. ఓకే, ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంత రికవరీ చేశారు, అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఇదంతా వాళ్లకు ఎలా సాధ్యమైంది? దీని వెనుకున్న అసలు హీరో ఒక టెక్నాలజీ. అవును, ఇంత పెద్ద ఢిల్లీ నగరంలో ఏ టైంలో, ఏ గల్లీలో క్రైమ్ జరగబోతోందని పోలీసులకు ముందుగా ఎలా తెలుస్తుంది? వాళ్ల దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉందా? లేదు, టెక్నాలజీ ఉంది. వాళ్లు వాడుతున్న ఆ సీక్రెట్ వెపన్ పేరే మ్యాప్స్, అంటే క్రైమ్ మ్యాపింగ్, అనాలిటిక్స్ అండ్ ప్రిడిక్టివ్ సిస్టమ్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చేసే పని చాలా సింపుల్. పాత క్రైమ్ డేటానంతా అనలైజ్ చేసి ఫ్యూచర్లో నేరాలు ఎక్కడ జరగొచ్చో ముందే ఊహించి చెప్తుంది. ఇది 3 సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, గతంలో ఎక్కడ, ఏ టైంలో ఎక్కువగా నేరాలు జరిగాయో స్టడీ చేస్తుంది. సెకండ్, దాని ఆధారంగా నగరంలో ప్రమాదకరమైన ప్రదేశాలను, అంటే హాట్స్పాట్లను గుర్తిస్తుంది. ఇక ఫైనల్గా ఆ హాట్స్పాట్లకు పోలీస్ టీమ్స్ను ముందుగానే పంపిస్తుంది. సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్ కదా. ఈ ఆపరేషన్ కేవలం న్యూ ఇయర్తో ఆగిపోయేది కాదు. ఇది అసలు భవిష్యత్తులో పోలీసింగ్ ఎలా ఉండబోతోందో చూపిస్తున్న ఒక బ్లూ ప్రింట్. అంటే ఇక్కడ పోలీసింగ్ విధానంలోనే ఒక ఫండమెంటల్ చేంజ్ వస్తుంది. ఏదో జరిగితే స్పందించే రియాక్టివ్ పద్ధతి నుంచి డేటాను వాడుకొని అసలేమీ జరగకుండా చూసే ప్రోయాక్టివ్ పద్ధతికి షిఫ్ట్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచుతుంది. లాంగ్ టర్మ్లో దీనివల్ల చాలా లాభాలున్నాయి. క్రైమ్ రేట్ క్రమంగా తగ్గుతుంది, జనంలో భద్రతాభావం పెరుగుతుంది, పెద్ద పెద్ద క్రిమినల్ గ్యాంగుల నెట్వర్క్లు దెబ్బతింటాయి. అల్టిమేట్గా మన నగరాలు అందరికీ సేఫ్ ప్లేసెస్గా మారతాయి. ఢిల్లీలో ఇంత సక్సెస్ అయిన ఈ ప్రోయాక్టివ్ మోడల్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మన ఇతర పెద్ద నగరాలకు కూడా ఒక మంచి ఉదాహరణగా నిలవగలదు.
టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే పోలీసింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఇది నిరూపిస్తోంది. చివరిగా ఒక ప్రశ్న. డేటాను ఉపయోగించి నేరాలను ముందే అంచనా వేసి ఆపే ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా పోలీసింగ్ భవిష్యత్తును మార్చేస్తుందా? బహుశా. ఫ్యూచర్లో పోలీస్ అంటే కేవలం నేరస్తులను పట్టుకునేవాళ్లే కాదు, అసలు నేరం జరగకుండా కాపాడే రక్షకులు అనే కొత్త అర్థం వస్తుందేమో. దీని గురించి ఆలోచించాలి.